మానవ తప్పిదాల వల్లే 80% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న నిర్లక్ష్యమే ఓ కుటుంబం వీధిన పడుతుందని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని రామీంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ సుజాత హెల్మెట్ ధరించి మేము సురక్షితంగా ఉన్నాము, హెల్మెట్ ధరించి మీరు సురక్షితంగా ఉండండి అంటూ వినూత్నంగా ప్రచారం చేసి స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గర్గ్ స్టీల్ పరిశ్రమ ఎండీ సతీష్ కుమార్ అగర్వాల్ సహకారంతో 50 హెల్మెట్లను పరిశ్రమ ప్లాంట్ మేనేజర్ లక్ష్మణ్, సీఏ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ నారాయణగౌడ్ చేతుల మీదుగా అందజేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించామంటూ గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానిక సర్పంచ్ సుజాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్లు శాల్వాతో సన్మానించారు. అనంతరం హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యమే ఒక కుటుంబాన్ని వీధిన పడేస్తుందని, దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి 1,70,000 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పిస్తుందన్నారు. తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని వారు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి త్వరలో లైసెన్సులు ఇప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, సర్పంచ్ సుజాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్, గర్గ ఐరన్ పరిశ్రమ ఎండీ సతీష్ కుమార్ అగల్వార్, ప్లాంట్ మేనేజర్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుహాసిని, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గ్రామం నుండి ఎక్కడ కూడా ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, అది మన లక్ష్యం. దానికోసం మన గ్రామ వ్యక్తికి బైక్ నడిపేటప్పుడు ఎక్కడ కూడా ఒక్క చాలాన్ కూడా పడదు. అది మనకి వెహికల్ నెంబర్స్ అన్ని కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాం. ఎక్కడ చాలాన్ పడ్డ మాకు ఒకసారి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ గ్రామ సభలో వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మన గ్రామ వ్యక్తికి ఎక్కడ కూడా ఏ సంఘటన కాదు, ఏ మండలం కూడా ఎక్కడ కూడా చలాన్ పడద్దు. హెల్మెట్ లేదని చలాన్ కానీ, రానులు చలాన్ కానీ, రంగంలో చలాన్ కానీ ఏది పడద్దు. అర్థమైనా ఏడ పడ్డా మాకు అప్డేట్ వస్తుంది. సో అట్లా ఈ ఆదర్శ గ్రామంలో ఉండే ఏ వ్యక్తి కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినారు అనే విషయం మా దృష్టికి రావద్దు. ఖచ్చితంగా మీరందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొడుకు అట్లా తలకాయ వాళ్ళకి చనిపోవడము, లేదంటే హోమాలకు వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి వీల్ చైర్ మీద కూర్చుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుంది, ఆ కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించాలి. చిన్న నిర్లక్ష్యం, ఆ చిన్న నిర్లక్ష్యం మూల్యం ఒక జీవితం, ఒక కుటుంబం, ఒక జనరేషన్. అంటే ఒక ఇంట్లో పనిచేసే పెద్ద మనిషి చనిపోతే ఆ ఇల్లు ఒక జనరేషన్ రాసేది. అంటే 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు వెనుకపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ పనిచేసే చనిపోయినప్పుడు ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు చదువు మానేసి కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కుటుంబం నడవాలంటే వాడు చదువు మానేసినట్టు వాడు మన ఉన్నది అయిపోయినట్టే కదా. వాడు ఎంత ఉంటే అంతకానే పని చేసుకోవాలి. లేదంటే వాడు ఉన్నత చదివి మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయాడు. మళ్ళీ చదివిపోయాలి, ఆ ఇంట్లో చదివాలి పిల్లలు అంటే మీ పిల్లలు రావాలి అంటే ఒక జనరేషన్ రాసినట్టే కదా. ఒక యాక్సిడెంట్ మూల్యం, ఒక నిర్లక్ష్యం మూల్యం, ఒక జనరేషన్ లాస్ అవుతుంది. ఇది చిన్న విషయం కాదు. అందుకోసమే గవర్నమెంట్ దీన్ని చాలా టాప్ ప్రయారిటీ తీసుకొని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము మన దేశంలో, మన భారతదేశంలో ప్రతి సంవత్సరము 1,70,000 మంది, సుమారుగా 72,000 వరకు చనిపోతుంది. 1,72,000 మంది అకారణంగా ఎలాంటి యుద్ధమో లేకపోతే ఏదో పోరాటమో చేసి చనిపోయారంటే ఒక కారణం. ఉత్తగా రోడ్ల మీద చేసుకుంటున్నారు. నిర్లక్ష్యం. దీంట్లో 80% మానవ తప్పిదాలు ఉన్నాయి. మన ఇంజనీరింగ్లో లేకపోతే వెహికల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఒక 20%. 80 నుంచి 90% కేవలం మానవ తప్పిదం వల్ల ఇంతమంది చనిపోతున్నారు. ఒక 3 నిమిషాలకి ఒక మనిషి చనిపోతున్నారు దేశంలో ప్రస్తుతం. నేను ఇంటికి వచ్చి 10 నిమిషాలు అయింది కదా, ఒక 3-4 చనిపోయారు ఎక్కడో ఒక దగ్గర ఈ దేశంలో. అంటే చూడండి పరిస్థితి. చనిపోయిన ఎక్కడో చనిపోయారు అంటే మనం వినడానికి బాగానే ఉంది. ఆ చనిపోయిన కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఏందని ఆలోచించాలి. ఆ చనిపోయిన కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది,
రోజు తమ్మి బయటికి పోయిన తమ్మి సాయంత్రం వచ్చేటప్పటికి ఎదురు దొరుకుతుంటారు పిల్లలు. పిల్లలు బయట నుంచి రాడు, వాళ్ళ ఆయన రాడు. ఎట్లుంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా మీకోసమే చెప్తున్నాము. ఇది మేము ఎంత చెప్పినా పాటించాల్సింది మీరు ఈ నియమాలను కానీ ఈ పద్ధతులను కానీ పాటించాల్సింది మీరే. ఇది మీకు ఎక్కాలి ఫస్ట్. మీరు దాన్ని గట్టిగా డిసైడ్ చేసుకోవాలి. మీరంతా నేను హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళను, ఇప్పుడు లైసెన్స్ లేదు, నేను కాబోయే 2 రోజుల్లో లైసెన్స్ తీసుకుంటా, అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా పెట్టుకుంటా అని మీరు బలంగా నిర్ణయం తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎంత చెప్పినా కూడా చేయకపోతే దాని ఉపయోగం ఉండదు. కాబట్టి దీనికి మీ అందరి సహాయ సహకారం అంటే మనం యాక్సిడెంట్ లేని దేశాన్ని నిర్మించగలుగుతాము. మనం చాలా శక్తిని కోల్పోతున్నాం అనవసరంగా. చాలా మన యువశక్తి పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కోల్పోతున్నాం. కుటుంబము రాసాయంటే ఆటోమేటిక్గా దేశం రాసాయంటే లెక్క, దేశం ఇబ్బంది పడుతున్నట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదో మేము టైంపాస్ చేయట్లేదు. ఇంకా నేను మీ ఊరికి సంబంధించి నేను అంత సాటిస్ఫై అయ్యాను. దగ్గర 200 మంది రావాల్సింది ఉండే, 8 మంది కూడా లేదట. మనం ఇదైతాం. లేదంటే ఇప్పుడు నేను ఆడవాళ్ళు తింటున్నా అంటే కొంతమంది ఆడవాళ్ళు తింటూనే సంసారం కూడా గుర్తుపెట్టుకోండి. అదేనండి. ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఇల్లు సంసారం ఉండడం ముచ్చటే చెప్తారు. కాబట్టి ఆడవాళ్ళు చెప్పి తినండి, జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేటట్టు చేయొద్దు దయచేసి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని సంకల్పించిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరి భద్రతా సిబ్బందికి, గ్రామస్తులకు, మరి సర్పంచ్, ఉప సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏది చెప్పినా వాళ్ళు అంటే రూల్స్ చెప్తున్నారు అని మీరు అనుకుంటారు గ్రామస్తులు, కానీ అది మీ సేఫ్టీ కోసమే, మీ భద్రత కోసమే. అది ముఖ్యంగా మీ కుటుంబం కోసం. ఒక కుటుంబ పెద్ద క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగేసరికి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఒక లేడీగా నేను అంటే ఆ సందర్భాలని ఆ సమయం ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలుసు. కాబట్టి మీరు కూడా అందరూ సార్ వాళ్ళు చెప్పే వాళ్ళు భద్రత గురించి వాళ్ళు చెప్తున్నారు అని అంటే అది మన భద్రత కోసమే. ఆ భద్రత నియమాలు, ఈ హెల్మెట్ ధరించడము, మద్యం సేవించి వాహనం నడపడము, మహిళలకు వాహనాలు ఇవ్వడము, ఇట్లాంటివి మీరు కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని పాటించగలిగితే మీ ప్రాణులతో పాటు మీ కుటుంబానికి రక్షణగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ డొనేట్ చేసిన ధనుష్టి వాళ్ళు 50 ఎలిమెంట్లు డొనేట్ చేసి ఏంటంటే ముందు మన భవిష్యత్తు గురించి ఏంటంటే ఎక్కడ బయటకు వెళ్ళినా, ఏ దావత్ పోయినా, ఏం చేసినా పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. ఎక్కడ పోయినా కానీ ఈ మందు తాగడం అనేది బంద్ చేయాలి. నిన్న సాయంత్రం 8:30కి మన కామరం తండ కుమారాన్ని ఇక్కడ ఏదో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ వచ్చి ఆయన మోయిడ్చల్లి ఇట్లా వడ్డారం దగ్గర యాక్సిడెంట్ అయ్యి డ్రింక్ చేసినాడు. అంటే అందరూ డ్రింక్ చేసినా నన్ను చేసినా చేయలేక కరెక్ట్ తెలియదు నాకు. స్పాట్ డేట్ అయింది. 2 బైక్లు లేదని 2 బైక్లు కూర్చుకొని వడ్డారం దగ్గర స్పాట్ డేట్ అయింది మన కామరం తండ. దాని గురించి అని ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి బయటకు ఎక్కడ ఏ దావత్ పోయినా మందులు ఏమి ఉంటలేదు. ఎక్కడ పోయినా మనం తాగాలనుకుంటే ఇంటి దగ్గర వచ్చినాకనే తాగాలి. కొంచెం అన్నం ఏదో తినేసి కొద్దిగా చేసుకోవాలి, కానీ బయట పోయి తాగేచ్చు చేస్తూ ఇవన్నీ మెయిన్ డ్రింక్లోనే